ఒక టైంలో జగన్ గారి సభకి రాజశేఖర్ గారు మీరు వచ్చారు. ఫస్ట్ ఆయన పొలిటికల్ ఎంట్రీ అయినప్పుడు ఒక పర్టికులర్ సందర్భంలో వచ్చారు. ఏం లేదండి, ఆయన ఫస్ట్ పెట్టిన బహిరంగ సభ ఆయన విజయవాడలో ఫస్ట్ ఆయన వెళ్ళేసి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు సీఎం అయిన తర్వాత ఆయన వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి అక్కడ ఏదో మాట్లాడడం జరిగింది. చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఒక పెద్ద సభ పెట్టారు విజయవాడలో. అప్పుడు ఆయన సపోర్టర్స్ అందరినీ ఫోన్లు చేసి పిలిచారు, ఇంక్లూడింగ్ రాజశేఖర్ గారిని, నన్ను కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీరు చాలా ఆప్తులు, సో మీరు రావాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్ అని అంటే అప్పటికి ఆయన పార్టీ పెట్టలేదు, ఏమీ లేదు మీకు గుర్తుంటే. హీఈస్ నాట్ ఇప్పుడు జగన్ గారి పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ లేదు అప్పటికి. ఆయన హీ జస్ట్ హెల్డ్ ఏ మీటింగ్ ఇన్ దీక్ష, నిరాహార దీక్ష. దీక్షలో వచ్చారు, దీక్షకి దీక్ష వేదిక దగ్గరకు వచ్చారు. కానీ అప్పుడు సరిగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో జరగాల్సినంత మర్యాదలు ఏమి జరగలేదు, మర్యాదలన్నీ బాగానే జరిగాయి. మేము వెళ్ళిన వెంటనే చాలా మంది వచ్చారు, జయసుధ గారు అందరూ వచ్చారు. యాజ్ ఎ సపోర్టర్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిన్సియర్గా మేము బిలీవ్ చేసాం. ఆయన అంటే చాలా ఇష్టం, నాకు ఇప్పటికీ ఇష్టమే, ఎప్పటికీ ఇష్టమే. బికాస్ ఈజ్ వన్ పొలిటీషియన్ హూ నోస్ టు ట్రీట్ పీపుల్. అంటే ఒక మర్యాద ఎలా ఇవ్వడం అనేది ఆయనకి తెలిసిన ఒక మనిషి. ఆయన చాలా అంటే ఎప్పుడు కూడా ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఆయనని మేము సపోర్ట్ చేసినందుకు. చాలా చాలా మంచి వ్యక్తి. సో ఆయన మీద ఉన్న ప్రేమతో మేము వెళ్ళడం జరిగింది. జగన్ గారే మమ్మల్ని ఫోన్ చేసి పిలిచారు, మేము వెళ్ళాము. అక్కడ విజయవాడ వెళ్ళిన తర్వాత స్టేజ్ మీదకి మేము వెళ్ళాం, కానీ చాలా అప్లాజ్ ఉండింది. అప్పుడు జగన్ గారు మాట్లాడుతుంటే రాజశేఖర్ గారు మాట్లాడాలన్నారు, ఆయన మాట్లాడారు. మళ్ళీ రెండోసారి జగన్ గారు మాట్లాడుతుంటే కూడా రాజశేఖర్ గారు మాట్లాడమంటే ఆయన మాట్లాడారు. ఆబ్వియస్గా ఆర్టిస్టులు అంటే ఉండే క్రేజ్ అది, అదేదో రాజశేఖర్ గారు గొప్పతనం నేను చెప్పలేదు. ఒక 20 yearsగా మనం ఇండస్ట్రీలో ఉండి ఒక హీరోగా రాజశేఖర్ గారిని చూసిన ప్రజలు ఆబ్వియస్గా అంత రియాక్ట్ అవుతారు. అవును, అది మన ఊళ్ళల్లో, ఇంకా సిటీలో అంత ఉండదు. కానీ అదైన వెంటనే యాక్చువల్గా మేము నెక్స్ట్ డే కూడా అక్కడే ఉండాల్సిన, అంటే అది ప్రోగ్రామ్ అలా ఉండింది. మేము రూమ్కి వెళ్ళేసరికి నైట్ మాకు రూమ్కి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇట్లాగా జగన్ గారు అక్కడ హైదరాబాద్లో ఎవరూ లేరు మీడియా ముందు మాట్లాడడానికి, సో జీవిత గారు రాజశేఖర్ గారు వెళ్ళి మీడియాలో మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు. సో మీరు రేపు హైదరాబాద్ బయలుదేరాలి అన్నారు. సరే మేము మంచి 2 రోజులు ఉండాలనుకుంటున్నాం, వచ్చేసాం. మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిందని మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఆ జనము, ఆ క్రేజు, అది రాజశేఖర్ గారు మాట్లాడి ఇవన్నీ జగన్ గారికి నచ్చలేదు, అందువల్లే ఆయన అక్కడి నుంచి పంపించేశారు అని అన్నారు. ఇదంతా మేము ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్గా చెప్పాం. సో ఇది జరిగిన తర్వాత మీకు అక్కడ పార్టీ వాళ్ళే చెప్పారు. తర్వాత జగన్ గారే మేము పర్సనల్గా కలిసిన, మమ్మల్ని పిలిచి మేమే వెళ్ళి కలిసి మాట్లాడాలి. ఎందుకంటే బయట జనాలకు తెలియదు కదా, ఏవేవో వస్తున్నాయి పేపర్. ఇప్పుడు అంటే అప్పుడు మళ్ళీ ప్యాచప్ అయిపోయింది బాగా కంప్లీట్ గా. ప్యాచప్ అంటే అప్పుడు ఆయన ఏం జరగలేదు, అంటే ఏం జరగలేదు అసలు. ఆయన పిలిచారు, ఆయన కూడా అదే చెప్పారు, ఇట్లా రాజశేఖర్ గారు కాకుండా మీరు రెండక్క, మీకు అది ఇది చేద్దాము, ఇలా చేద్దాం, అలా చేద్దాము. రాజశేఖర్ గారు అప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కొంచెం సినిమాటిక్ అయిపోతుంది, హీరోస్ అంతా వస్తే అలాగే లేదా మాట్లాడారు. అంటే బేసిక్ గా అంటే స్టార్స్ మనకు పాలిటిక్స్ బాగా ఎంత మంచి సంకల్పం ఉన్నా కూడా స్టార్స్ ని పాలిటిక్స్ సీరియస్ పాలిటిషియన్స్ గా చూసుకోవట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అన్నట్టు ఆయన అన్నారు. తర్వాత చాలా మంది ఆ పార్టీలో చాలా ఇష్యూస్ జరిగాయి. అంటే అసలు మేము అలా మాట్లాడేసి మేము బయటకు వచ్చిన తర్వాత మేము జగన్ గారిని కన్సల్ట్ చేయలేదు, ఆ పార్టీకి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు మేము. కానీ మేమే ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ ప్రమోట్ చేసిందే పార్టీ. కానీ ఈ లోపల మళ్ళీ ఇదే సేమ్ మీడియా బతుకు జట్ కాబట్టి జరిగినట్టే వాడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, వచ్చారు, ఇలా రకరకాలుగా మా గురించి రాశారు. మేము జాయిన్ అయింది ఎక్కడా లేదు. అప్పుడు మేము మా ప్రెస్ మీట్ అంటే డేట్లు చూసుకుంటే సింపుల్గా ఎవరికైనా ఓపిక ఉండి ఆ వైఎస్ఆర్సీపీ అన్నది ప్రమోట్ ఆ పార్టీ పెట్టే ముందే మేము ఆ జగన్ తిట్టేసి బయటకు వచ్చాం. మేము జగన్కి మేము సపోర్ట్ లేవని ఎందుకు విమర్శించారు అంటే అదే చెప్పాను కదా. బేసికల్గా ఇప్పుడు ఆయన హిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆయన ఒక్కనే ఉండాలి, ఇంకెవరు కూడా పార్టీలో ఎస్టాబ్లిష్ అవ్వకూడదు. వేరే ఎవరికి అంటే ఫ్యాన్స్ ఎక్కువ మంది రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయనకి నచ్చదు. ఇది తర్వాత బయట చాలా మంది కూడా చాలా రకాలుగా చెప్పారు. చాలా మంది ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా చెప్పారు ఈ విషయం. సో బేసికల్గా మేబీ హీఈస్ ఇన్సెక్యూర్డ్. సో దానికి అండ్ అట్లాగా హైడ్ అండ్ సీక్ పాలిటిక్స్ మనం చేయలేము. రాజశేఖర్ గారు ఈజ్ ఆల్వేస్ వెరీ ఓపెన్గా ఉంటారు ఆయన. అప్పుడు ఇవన్నీ వచ్చాయి, ఆయన మనీ, బ్లాక్ మనీ ఇష్యూస్, అది అంత సాక్షిలో మీకు కూడా ఇంటర్వ్యూ, మీరు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు అప్పుడు. లాట్ ఆఫ్ మనీ ఇప్పుడు జగన్ గారి మీద కేసులు ఇవన్నీ వచ్చాయి కదా, ఈ ప్రాపర్టీస్ ఇష్యూస్ అన్నీ. అప్పుడు దాని మీద మమ్మల్ని ఆబ్వియస్గా అడుగుతారు ఇంటర్వ్యూస్.
ఏంటి ఏమైనా అడిగితే దాని గురించి వాళ్ళకి చెప్పే ఇది లేదు. సో ఇవన్నీ కూడా మనకు వద్దులే, మనకు కుదరదు, ఇది కరెక్ట్ కాదు, ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు బి అ. నమస్తే అండి. ఐ డ్రీమ్లో మీరందరూ చూస్తున్నది హార్ట్ టు హార్ట్. ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు ముందు మీరు చాలా చూడడానికి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.